కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది అయిన సాతానుకు ఒకటే గమ్యం, దేవుని యందు విశ్వాసముంచిన ఆయన బిడ్డలను ఆయనకు దూరం చేయడమే. ఈ నేపథ్యంలో ఎన్నెన్నో శోధనల చేత, దురాశల చేత, ముఖ్యంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల చేత శోధిస్తూ ఉంటాడు. ఈ అపవాదిని, వాడి శోధనలను నేరుగా మనము ఎదుర్కొనలేం. దేవునికి లోబడి వారిని ఎదిరించినప్పుడే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడుట అంటే దేవుని వాక్యమునకు విధేయత చూపుట. మన ప్రభువైన యేసుక్రీస్తు సాతాను చేత శోధింపబడినప్పుడు దేవుని వాక్యమునకు లోబడి అదే వాక్యము చేత సాతానును ఎదిరించగా ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా.